అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్ వద్ద మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఉన్న పాదచారుల మార్గంలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను అక్కడ వ్యాపారం చేయవద్దని అధికారులు సూచించిన నేపథ్యంలో రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు సాకే హరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో మాదిరిగానే చిరు వ్యాపారులకు అదే ప్రాంతంలో వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాపారులు తమ కుటుంబాలకు జీవనాధారంగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వారిని అక్కడి నుండి తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు. జిల్లా అంటేనే కరువుకు మారుపేరు. మరి అటువంటి కరువు ప్రాంతంలో జీవించాలంటే పేద ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనమంతా అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి జీవించాలనే కోణంలో ప్రతి మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి ఒక ఆశతో జీవించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే అనంతపురం నగరంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల కాంపౌండ్ సమీపంలో దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా ఇక్కడున్నటువంటి పేదలు చిన్న చిన్న తినుబండరాలు లేకుంటే వ్యాపార తోపుడు బండ్లు పెట్టుకొని జీవించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నోళ్లే కాదు, వీళ్ళు పెద్దలు అంటే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి వ్యాపారాన్ని అదే జీవనాధారంగా అదే బతుకు తెరువుగా ఇప్పటికీ జీవించడం కూడా జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఉన్నట్లుండి గత 3-4 రోజులుగా ట్రాఫిక్ పోలీసులు మీరంతా ఖాళీ చేయాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే రకంగా ఇబ్బందులు పెట్టుతూ వాళ్ళని వేధించడమో లేకుంటే భయపెట్టే తరహాలో కూడా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడిగితే ఇక్కడున్నటువంటి కొన్ని వ్యాపార కేంద్రాలకు లేకుంటే ప్రజలకు సౌకర్యంగా ఉంచడానికి ఇక్కడ కార్ పార్కింగ్ సెంటర్ని నెలకొల్పుతామని చెప్పేసి స్వయాన పోలీసులే చెప్పడం జరుగుతుంది. మరి ఈ పేద ప్రజలేమో ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నటువంటి మా వ్యాపారం కనుమరుగు కావడము లేకుంటే మా జీవితాలు రోడ్డును పడితే మాకు దిక్కెవరు అని చెప్పేసి నిన్నటి దినం మున్సిపల్ కమిషనర్ గారిని మరియు ఆర్ఎన్బి ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన రీతిలో చూస్తే వాళ్ళు దాటివేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారే కానీ ఆర్ఎన్బి గారు కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన ఆలోచన చేసి గతంలో ఎంతమంది అయితే ఇక్కడ వ్యాపార కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని తోపుడు బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఏ ఒక్కరిని ఇక్కడ నుంచి కదిలించుకోకుండా వాళ్ళకు కొన్ని పరిమితులు ఏర్పాటు చేసినా మాకు అభ్యంతరం లేదు, ఇక్కడే వాళ్ళ వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము కుల ప్రజా సంఘాలుగా ప్రజాస్వామిక వాదులుగా మేము మాట్లాడడం జరుగుతుంది. మరి అలాగే గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ఎవరు ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదు. ఈ మధ్య రోడ్డు వేసినారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్డుకు వచ్చి మార్కింగ్ ఇచ్చి మేము ఎంత లిమిట్స్ లో ఉండాలో ఏ రకంగా షరతులు విధిస్తారో వాటిని మేము అతిక్రమించుకోకుండా మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడడాన్ని కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఇక్కడే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ఊరికే ఇక్కడ వ్యాపారాలు చేసుకొని కూడా జీవించలేదు. వాళ్ళు 10 రూపాయల నుంచి 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు దినసరిగా గేటు కూడా ఎన్నో ఏళ్లుగా కట్టి వీళ్ళు జీవిస్తున్నారు వ్యాపారం చేసుకుంటూ. మరి అట్లాంటి వాళ్ళని మీరు ఉన్న ఫలంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే చెప్పడంతో వాళ్ళ బతుకులు రోడ్డును పడతాయి తప్ప ఇది వాళ్ళకి ప్రయోజనం లేకోకుండా పోతుందనేది మీరు గ్రహించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు కానీ మరియు ఆర్ఎన్బి వాళ్ళైనా లేదంటే జిల్లా కలెక్టర్ అయినా మరోసారి తెలియజేస్తున్నాము, మా జీవన విధాన స్థితిగతులను మీరు గుర్తించుకొని ఖచ్చితంగా మా వ్యాపారాలు ఇక్కడే చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేకపోవడం ఒక రకమైతే మరియు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం, ఆయన కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతూ సోమవారం ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ లో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా బతుకు తెరువుని కోల్పోకుండా మా పొట్ట కొట్టుకోకుండా మా కుటుంబాలు వీధిని పడుకోకుండా ఇదే ప్రాంతంలోనే
మా వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అవకాశం కల్పించండి అనే రీతిలో వినతి పత్రం ఇవ్వబోతున్నాం. జై భీమ్. నా పేరు శ్రావణి అండి. మేము ఈ స్టాల్ లో ఇక్కడ లైన్ లో స్టాల్ అయితే పెట్టుకున్నాము. ఒక 6 months నుంచి అయితే పెట్టుకున్నాం. మేమైతే కొత్తగా వచ్చి పెట్టుకుంటున్నాం, కానీ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి అయితే చాలా మంది పెట్టుకుంటున్నారు. 20 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది ప్రాబ్లము? ఇది ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నారు, ఓకే, ముందుగా అయినా చెప్పాలి కదా, ఎవరైనా కానీ ముందు వచ్చి చెప్పాలి, నేను ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం. అలా చెప్పకుండా ఏది ముందు వచ్చి తీసేయండి వెంటనే, ఇప్పుడు నుంచి పెట్టద్దు అంటే సడన్ గా ఇప్పుడున్న 50 కుటుంబాల దాకా పెట్టుకుంటున్నామండి. 50 కుటుంబాలు ఒకటేసారి రోడ్డు మీద పడతాయి. ఏం చేయాలండి ఎవరైనా కానీ చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనేది తెలియట్లేదు మాకైతే. ఒకటేసారి 50 కుటుంబాలు రోడ్డు మీద పడేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మాకు ఏదో ఒకటి ఆన్సర్ చెప్పండి, ఏదో ఒకటి మాకు తెలియచేయండి. ఇది కాకుండా మీకు వేరేది ఇస్తాము వేరేది చేస్తాము అలా అయినా లేదు. ఒకటేసారి రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఇన్ని కుటుంబాలు ఇప్పుడు ఏం చేయాలండి? దానికైతే మాకు తెలియట్లేదు ఏం చేయాలో. మాకైతే చిన్న పాప ఉంది, నేను చదువుకున్నాను, మా ఆయన చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. మాకు ఉద్యోగాలు లేక మేము చిన్న వ్యాపారం పెట్టుకున్నాం. మా పిల్ల అనేది ఇప్పుడు స్కూల్లో ఫీజులు కట్టుకోవాలి, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఫీజులు కట్టుకోవాలంటే ఇప్పుడు వ్యాపారం లేదు, రోడ్ మీదకి ఎక్కాము, ఫీజులు కట్టాలంటే ఎలాగండి? మాకైతే అది తెలియాలి. ఇదైతే ఇంకేదో ఒక సొల్యూషన్ చూపించమని మేము కోరుకుంటున్నాం అంటే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి తోపుడు బండ్లు అలాగనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, కేఎస్ఆర్ బాలికల కళాశాల నుంచి అంబేద్కర్ భవనం దగ్గర వరకు ఉన్నటువంటి ఈ యొక్క బండ్లు, అలాగనే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి బతుకు తెరువు కోసం పల్లెల నుంచి వచ్చి ఇక్కడ జీవనాధారంగా భావిస్తూ వాళ్ళ కుటుంబాలని పోషించుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఉన్న పలంగా రోడ్లపైకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఉన్న పలంగా సంపాదించుకునేటువంటి సంపాదన పోయేటట్లు, అలాగనే వాళ్ళని పొట్టగొట్టే విధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి చర్యల పట్ల ఈరోజు అనంతపురంలో నగర ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క 30 సంవత్సరాల నుంచి వాళ్ళ చేసేటువంటి ఏదైతే వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారం మీద దాదాపుగా 50 కుటుంబాలు, అంటే ఒక కుటుంబంలో 4 చొప్పున వేసుకున్నా కూడా దాదాపుగా 200 మంది ఈరోజు రోడ్డు పాలైనటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, కానీ ఉచితంగా చేసుకోవడం లేదు. దాని తగ్గట్టుగా 10, 20, 30, 40, 50, 100 రూపాయలు సుంకాన్ని సంబంధిత నగరపాలక సంస్థ అనంతపురం వారికి అందజేయడం జరుగుతూ ఉంది. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ చిన్న తోపుడు బండి నుంచి దాదాపుగా మా కుటుంబం జీవిస్తుంది. ఇంతవరకు దాదాపుగా అంటే ఇక్కడ మేము చేసినప్పుడు దినదిన అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నగరంలో ఇక్కడ తోపుడు బండ్ల వ్యాపారం, చిన్న చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ దీని మీద 45 కుటుంబాలు, దాదాపుగా 50 కుటుంబాల వరకు ఇక్కడ జీవిస్తున్నారు. దాని మీద వాళ్ళ కుటుంబం మరి వారు దాదాపుగా 200 మంది జీవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మున్సిపాలిటీ వారు ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి 25వ తారీఖు సోమవారం ఇక్కడ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా సిఐ గారు వచ్చి బండి తొలగించాలని, ఇక్కడ ఉండకూడదని ఇలాంటి ఇబ్బంది పెడితే అన్ఎక్స్పెక్టెడ్ గా కనీసం అంటే ఒక మనుషులుగా గుర్తించలేకోకుండా ఇలాంటి దారుణంగా రోడ్డు వైపు ఉన్నారులే ఏదైనా వింటారులే అనే ఆలోచనతో చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రజాస్వామ్యంలో మేము మనుషులే కదా, ఇక్కడ టూరిజం ఉంది, అనంతపురం జిల్లా అంటే ఒక పేరుంది. ఇలాంటి వారికి ఈ తోపుడు వల్ల అయితే చిన్న చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరికి కష్టపరికి సహకరించి వారికి ఏదైనా డబ్బులు లేని ఉండి లేకపోతే ప్రతి ఒక్క విషయంలోనూ పెద్ద పెద్ద ఓడలు ఉదయం లక్షలు వేలు బిల్లులు చేస్తారు. కానీ తక్కువలోనే ఇది కుటుంబం పోషించుకుంటూ ఇతరులకు వాళ్ళకి సేవ చేస్తూ అన్ని రకాలు చేస్తారు. కానీ చెప్పే మాటలు విధానం లేకుండా, చెప్పే వాయిస్ లేకుండా, హింస లేకుండా రోజు రోజుకి వాళ్ళు వెనకైపోయి పూర్తిగా ఇది అనడంలో, అలాంటి తరుణంలో ఒక ప్రజాస్వామ్య నాయకులు, దళిత నాయకులు, వైఎస్ఆర్సీపీ మరి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు, సాయిగారు అన్న గారు ఇలాంటి అన్న ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్లోకి వచ్చి వాళ్ళకి ఆ రోజు వ్యాపారంలో నిలిపివేసి మళ్ళీ రన్నింగ్ చేసుకోవాలా, మనం ఇట్లా ఉంటే ఉద్యమిద్దామనే ధైర్యం చెప్పి వీళ్ళకంతా సహకరించినారు. వీళ్ళకి ప్రత్యేకంగా వందనాలు చెబుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున అంటారు, అదే పూల మల్లి అంటారు. మేము పుట్టకతోనే మాది పూల వ్యాపారము. మా అమ్మ మా నాన్న ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లోనే పూల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కొద్దిగా చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు రాకపోవడంతో మేము పూల వ్యాపారం నేర్చుకోవడం జరిగింది. అందులో ఈ పోలీసు వాళ్ళు
వీక్లీ ఉత్తరు వచ్చేది, బండ్లు ఖాళీ చేయనేది, మాకు అడ్డం ఉన్నాయనేది చాలా టార్చర్ పెట్టారు. అందుకు కూడా మేము నిలబడి తట్టుకొని ఉన్నాము. కానీ ఇప్పుడు ట్రాఫిక్ పెరగడంతో కొన్ని బడా సాములు వ్యాపారస్తులు వాళ్ళ బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ బిల్డింగ్ల దగ్గర పార్కింగ్ లేక, ఇంత పెద్ద రోడ్డు ఉంది కదా మాకు పార్కింగ్ ఇవ్వండి అని చెప్పి మరి ఎవరిని అడిగినారో తెలియదు. కానీ పోలీస్ వారు మాత్రం ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తాం, 2 వీలర్ పార్కింగ్ చేస్తాం, గంటల కొద్దీ మేము టోల్స్ దానికి వసూలు చేస్తామని చెప్పి చెప్పారు. మరి అంతంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు పార్కింగ్ లేకుండా రోడ్ల మీద వ్యాపారస్తుల దగ్గర వచ్చి పార్కింగ్ చేస్తాము, మేము చేసుకుంటామని ఇక్కడ వ్యాపారస్తులందరినీ తీయడం జరిగింది. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, చిన్న వ్యాపారస్తుల మీద వచ్చి పడితే చిన్న వ్యాపారస్తులు ఏం మాట్లాడు, వాళ్ళని బెదిరించకుండా మనం పంపించచ్చు అనే ఉద్దేశంతో చేయొచ్చు. కానీ ఇక్కడ భయపడే వాళ్ళైతే ఎవరు లేరు. ఇది ఏటి వరకైనా పోరాటం చేస్తాము. మా ప్లేస్ లో మేము ఇక్కడే గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే స్థానంలో ఉన్నాము, ఇదే స్థానంలో బతుకుతున్నాము. మా పిల్లలు కూడా ఇదే ప్లేస్ లో మేము బతికించుకుంటున్నాము. ఈ విధంగా మీరు పోలీసు వాళ్ళు చేయకూడదు. మీరు కూడా కొద్దిగా మనసు పెట్టి చూడండి, వాళ్ళు ఏమి విధంగా బతుకుతున్నారు ఏం కదా అనేది పై అధికారులు చెప్తా ఉండొచ్చు, లేదని లేదు. కానీ పోలీసు వాళ్ళు కూడా చెప్పాలా కొద్దిగా, సార్ మేము చెప్తున్నాము వాళ్ళు బతుకుతున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలా. ఏకడమ్మను వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు పచ్చి వ్యాపారమే, ఒట్టి వ్యాపారం అంటే ఏమి లేదు. ఏకడమ్మను వచ్చి వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం తీయేస్తామనేది, స్టేషన్ తీసుకుపోతామనేది, మేము బండ్లన్నీ లోపల పెడతామని బెదిరిస్తున్నారు. అటువంటి ఏది పరిస్థితి లేకుండా నేను ఒకటే చెప్తున్నాను, కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి. ఇంతమంది కుటుంబాలు 200 మంది బజార్న పడితే అది మన మీదకి వస్తుందని కూడా ఆలోచించండి. అట్లా ఎమ్మెల్యే అన్నగారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అన్న దగ్గర 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సంసారాలు చేసుకుంటూ బతుకుంటూ ఉన్నారు, అటువంటి వాళ్ళని రోడ్డు మీద వేయద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సహాయం కూడా మాకు ఉంటుందని చెప్పి అందరూ తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సహాయం చేయమని కోరుతున్నాను. దానికే అలా మేము 30 ఏళ్ళ నుండి ఇక్కడ చేస్తున్నాము. కానీ మాకు ఇప్పుడు తీసేయండి అంటే ఎక్కడ పోలా, మా పిల్లల చదువులకి మాకు ఆధారం లేదు. ఎట్లా మేము బతకల్లా చెప్పండి. మేము ఈ గురించే మేము ముగ్గురు పిల్లలు ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాము. మేము ఎట్లా బతకల్లా ఎట్లా లేదని మేము ఆలోచన చేస్తున్నామా, ఎట్లా మాకు ఆధారం చూపియండి.